ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే వారికి రావాల్సినటువంటి వారి జీతభత్యాలు, లేకపోతే వారికి రావాల్సినటువంటి బకాయిలు, వీటి చుట్టూ జరుగుతున్నటువంటి రగడ ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది ఏపీలో ఇప్పుడు. ప్రభుత్వం తమకిచ్చేటువంటి వేతనాల విషయంలో తప్పుడు సంకేతాలు ఇస్తోంది, ప్రజల దృష్టిలో తమను ఒక భారంలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది అని ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని వైసీపీ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇప్పుడు. రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో దాదాపు 98% కేవలం ఉద్యోగుల జీతాలకే సరిపోతోంది అని ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారని వైసీపీ మీడియా వాదన. నిజానికి మొత్తం రెవెన్యూ ఖర్చులు చూసుకుంటే ఉద్యోగుల మీద ఖర్చు అయ్యేది కేవలం 37% మాత్రమేనని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో చూసినా అది 59%కి మించదు కదా అని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. పన్నులతో పాటు కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటా, ఇతరత్ర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రం యొక్క రెవెన్యూ మొత్తంలో జీతాల ఖర్చు 47% కంటే ఎక్కువ ఉండదు అని కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి ప్రెస్ మీట్స్లో. ఇలాంటి స్పష్టమైన లెక్కలు ఉన్నప్పటికీ ప్రజల్లో తప్పుడు భావన కలిగించేలాగా పెద్ద సంఖ్యలో ఖర్చు చూపిస్తున్నారు అని వైసీపీ కూడా మండిపడుతోంది ఈ విషయంలో ప్రభుత్వం మీద. ప్రభుత్వం యొక్క నిర్వహణకి, ప్రజలకి పథకాలు ఇవ్వడానికి, తదితర సేవలు అందించడానికి ఉద్యోగులు వెన్నుముక లాంటి వారు కదా అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం తన అవసరాల కోసమే రిక్రూట్మెంట్లు చేపట్టుకుని ఉద్యోగులను నియమించుకుంటుంది, కానీ ఉద్యోగులు తమంతట తాముగా వచ్చి చేరే పరిస్థితి ఉండదు. రిక్రూట్మెంట్ అనేది ఇచ్చాకే తీసుకుంటారు. గతంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు, ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయాల యొక్క వ్యవస్థ వచ్చినప్పుడు భారీ స్థాయిలో నియామకాలు జరిగాయి. అలాగే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆరోగ్య శాఖలో పోస్టులు భర్తీ చేయడం ద్వారా వేలాది మందికి ఉపాధి దక్కిన పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ పడుతున్న పరిస్థితి ఉంది. వారి స్థానంలో కొత్త వారికి పూర్తి స్థాయిలో నియమించకుండా కేవలం అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయించుకుంటూ వారికి తగినటువంటి ప్రయోజనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారనే తీవ్ర దారుణ విమర్శలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఆ తర్వాత చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగాల యొక్క ప్రకటనలు ఇవ్వడం సరైన పద్ధతి కాదు అని సీనియర్ ఉద్యోగులు భావిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను నిలిచిపోయి చాలా కాలం అవుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పేరుకుపోయినటువంటి డిఏ బకాయిలు, పీఆర్సీ అమలు, మధ్యంతర ఉపశమనం ప్రకటన, ఇలాంటి విషయాల్లో ఎటువంటి స్పష్టత రావట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. సగటున ఒక్కొక్క ఉద్యోగి ప్రభుత్వం నుంచి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు, అప్పట్లో జగన్ అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ బకాయిలు అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. తాము కష్టపడి చేసినటువంటి పనులకి చట్టబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు అప్పుడు జగన్ ఇవ్వలేకపోయాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఇంకా ఎందుకు మీరు మాకు అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉద్యోగుల వైపు నుంచి క్లియర్ కట్గా ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.